నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నా పేరు గౌతమ్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థిక ప్యాకేజీ వివరాలను ప్రకటించిన నిర్మలా సీతారామన్. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీ రాయితీలు. ఎంఎస్ఎంఈలకు 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయింపు. పూచికత్తు లేకుండా 12 నెలల మారిటోరియంతో రుణాలివ్వనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడి. ఈపీఎఫ్ పరిధిలో వచ్చే ఎంఎస్ఎంఈలకు 3 నెలల పీఎఫ్ ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటన. ఐటీ రిటర్నింగ్ల ఫైలింగ్ గడువు నవంబర్ వరకు పొడిగింపు. వందే భారత్ మిషన్తో స్వదేశానికి చేరుకుంటున్న భారతీయులు. నేడు గల్ఫ్ దేశాల నుంచి రానున్న 900 మంది. శ్రీశైలం నుంచి నీటిని ఏపీ తరలించకుండా ప్రతిఘటిస్తామన్న మంత్రి అజయ్. ఏపీ జీవోను వ్యతిరేకిస్తూ దీక్షలు చేపట్టిన కాంగ్రెస్, బీజేపీ. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీలో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు 3 లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. లాక్డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రధానమంత్రి నిన్న జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర మంత్రి ఈరోజు ఢిల్లీలో ప్రకటించారు. After wide and deep consultation with several sections of our society, and these discussions were held at various levels with various ministries, and also gradually taken up to the level of the Prime Minister's office, and the Prime Minister himself has been spending considerable time to make sure that the inputs obtained are given due consideration and they form a part of the package that's being given to the country. Essentially, this is to spur growth and to build a very self-reliant India. And that's where this whole initiative is called as Atmanirbhar Bharat Abhiyan. And the word Atmanirbhar India is the one which you will be hearing me say quite often. స్వయం ఆధారిత భారత్ నిర్మాణమే ఆర్థిక ప్యాకేజీ లక్ష్యమని నిర్మలా సీతారామన్ తెలిపారు. వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ప్రధానమంత్రి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారని తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధిని పెంచడమే ప్యాకేజీ ముఖ్య ఉద్దేశమన్నారు. ఆర్థికం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ప్రజలు, గిరాకీ ఈ 5 మూల సూత్రాల ఆధారంగా ప్రధానమంత్రి దేశం ముందు ఈ ప్యాకేజీని ఉంచారన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడమే ప్యాకేజీ లక్ష్యమని నిర్మలా సీతారామన్ తెలిపారు. గత 50 రోజుల్లో దేశంలో పీపీఈలు, వెంటిలేటర్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా దేశీయ వస్తువుల ఉత్పత్తిని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని నిర్మలా సీతారామన్ తెలిపారు. These are going to be 100% credit guaranteed over as a cover given to banks and NBFCs on principal and interest. So this is going to be available till 31st October 2020. There are no guarantee fees, no fresh collaterals required. So I guess this will benefit 45 lakh units so that they can resume their business activity and also safeguard jobs. There is a collateral-free automatic loan for MSMEs which is being provided. This will give facility up to 3 lakh crores. 25 crore outstanding for those MSME units for whom 25 crore is the outstanding loan, or 100 crores whose turnover will benefit from this. These loans will have a 4-year tenure, and there will be a moratorium given for 12 months. These are going to be 100% credit guaranteed over as a cover given
to banks and NBFCs on principal and interest. So this is going to be available till 31st October 2020. There are no guarantee fees, no fresh collaterals required. So I guess ఈ రోజు నుండి ప్యాకేజీ కింద ఒక్కో రంగానికి జరిపిన కేటాయింపులను ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు ఆమె తెలిపారు. ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఎలాంటి పూచికత్తు లేకుండా ఎంఎస్ఎంఈలకు 12 నెలల మ్యారిటోరియంతో 4 ఏళ్ల కాలపరిమితితో రుణాలు ఇస్తామని తెలిపారు. ఈ రంగంలో 50,000 కోట్ల రూపాయలను ఈక్విటీ పెట్టుబడులకు కేటాయిస్తామన్నారు. ఇబ్బందులో ఉన్న ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు 20,000 కోట్ల రూపాయలను కేటాయిస్తామన్నారు. ఈపీఎఫ్ పద్ధతిలో వచ్చే ఎంఎస్ఎంఈలలోని ఉద్యోగుల పీఎఫ్ను కూడా మరో 3 నెలల పాటు ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆమె తెలిపారు. అలాగే 45 రోజుల్లోగా ప్రభుత్వ బకాయిలను ఎంఎస్ఎంఈలకు చెల్లించనున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. Accounts based on Aadhaar and based on mobile technology has brought a revolution in this country, which many countries do recall now, and many of them are not able to do it, although India is able to do it. The numbers are something which are worth recalling here because we are going to have to build on that. 52,606 crores into DBT account of 41 crore bank account holders, the Jan Dhan account holders. 18,000 crore worth grain and pulse transfers happened, in which 48 lakh metric tons of wheat and rice have been distributed, costing 69 crores, to 69 crore account ration card holders. 71,738 metric tons of pulses have been distributed to 6.25 crore card holders. Aside from this, non-card holders have also been distributed grains. And I mentioned a minute ago about the Ujjwala scheme, which helps distribution of free cylinders. Divyang and old age pensioners have all been also given assistance. Intention is to build brands. Intention is also to take local brands and build them to a global level. So there is a global value chain integration also as a part of this vision which the Prime Minister has put before us. The production of PPE and masks and also ventilators to an extent has rapidly grown within these 40 days. We have the capability, we have the enterprise to build such capabilities and help the world with it. And therefore India shall continue contributing to the globe. The various reform-driven steps which have been successfully taken, it's important for us to recall that now. Even as we talk about building a new India, building an India which is going to be Atmanirbhar. Today, as we look at the migrants... గత లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన ప్రకటించిందని ఆర్థిక మంత్రి తెలిపారు. జన్ధన్ యోజన, ఉజ్వల యోజనల ద్వారా పెద్ద మొత్తంలో సహాయాన్ని అందించామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఈరోజు చేసిన ప్రకటనలు లాక్డౌన్ కారణంగా వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలను సుదీర్ఘ కాలం పాటు పరిష్కారాలు చూపుతాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వీటి వల్ల ద్రవ్య లభ్యత పెరుగుతుందన్నారు. పారిశ్రామికవేత్తలు సాధికారత సాధించడమే కాక వారి మధ్య పోటీతత్వాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. దేశ ఆర్థికానికి వెన్నుముక లాంటి ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ ద్వారా చారిత్రక నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొనియాడారు. భారీ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రకటించిన రాయితీలను పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. పరిశ్రమలు ఆర్థికంగా పుంజుకోవడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుందని సిఐఐ, పిక్కీలు అభిప్రాయపడ్డాయి. ఎంఎస్ఎంఈల రంగం బలంగా మారేందుకు ఇది అవకాశమన్నారు. మార్పు దిశగా సాగేందుకు ఇదే సరైన సమయమని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. Particularly welcome the relief package that has been provided to the MSMEs through a range of targeted measures, including provision of collateral-free loan, fund of funds and payment of delayed dues to the MSMEs within 45 days. आज के जो अनाउंसमेंट्स किए वित्त मंत्री ने, एक तो एसएमई की डेफिनेशन चेंज कर दी है और दूसरा इन्वेस्टमेंट और टर्नओवर का कॉम्बिनेशन रखा हुआ है. एमएसएमईज के एक्सपेंशन के लिए काफी पैसे नहीं था. अब जो फंड ऑफ फंड्स जो आज अनाउंस किए उनके एक्सपेंशन के लिए भी एक तरीके से एक स्पेशल
దేశంలో కరోనా రోగుల రికవరీ రేట్ 32.8% చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. కరోనాపై ఆరోగ్య బులెటిన్ విడుదల చేసిన అనంతరం హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12.6 రోజుల్లో రెట్టింపు అవుతుందని తెలిపారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 74,000కు చేరుకుందని, గత 24 గంటల్లో కొత్తగా 3,525 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు 24,386 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం 47,480 మంది రోగులు వైద్యుల పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. 9 రాష్ట్రాల్లో గత 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. కరోనా బాధితుల కోసం దేశవ్యాప్తంగా 8,708 క్వారంటైన్ కేంద్రాలు నిర్వహిస్తున్నామని, దేశంలో ఇప్పటి వరకు 18 లక్షలకు పైన కరోనా పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. మే చివరి నాటికి రోజుకు 1,00,000 పరీక్షలు చేసే సామర్థ్యానికి భారత్ చేరుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్రాలు కోరిన విధంగా పీపీఈ కిట్లు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. हमारा रिकवरी रेट 31.7% है और जैसा कि लगातार इस पूरे कोविड के खिलाफ लड़ाई में हमारा मोर्टेलिटी रेट శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని తరలించేందుకు పోతిరెడ్డిపాడు వద్ద కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకురాదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని మంత్రి వివరించారు. ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. శ్రీశైలం జలాశయం నుండి కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ తరలిస్తే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీటికి సమస్య ఏర్పడుతుందని అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో పేర్కొనబడిన విధంగా ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఇవి 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టు. ఈ ఉమ్మడి ప్రాజెక్టులు పొత్తులో ఉన్న ప్రాజెక్టులు. ఈ పొత్తులో ఉన్న ప్రాజెక్టుల్లో కొత్తగా ఆ రాష్ట్రం కానీ ఈ రాష్ట్రం కానీ ఏం చేయడానికి ఉండదు. అంటే మనం కానీ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆ ప్రాజెక్టుల దగ్గర ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకి వ్యతిరేకంగా ఎటువంటి కొత్త పనులు చేపట్టడానికి అవకాశం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పరిపాలకుల్లో మంత్రులుగా ఉండి ఆ ప్రభుత్వాల్లో ఉండి ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్నదాన్ని 44,000 క్యూసెక్కుల సామర్థ్యానికి తీసుకుపోయి కాలువని నదిలాగా చేస్తున్నా కూడా మరి ఆ రోజున హారతులు బట్టి మరి గప్చిపు ఉన్నవాళ్ళు ఇవాళ చాలా పెద్ద ఎత్తున మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు నిజంగా మన తెలంగాణ రాష్ట్ర అవసరాలకి విఘాతం కలుగుతుందని చెప్పి పోతిరెడ్డిపాడు విషయం మీద గళమెత్తిందే కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఈ విషయం మీద. నీళ్లు, నిధులు, నియామకాల్లో ప్రధానంగా ఆ రోజున కృష్ణా వాటర్ విషయంలో మనకు జరుగుతున్న నష్టం. అంతకుముందు ఆంధ్ర పాలకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్న కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి అక్కడ కుంగుపాట్లు పడుతున్నా కూడా ఆలమట్టిని కట్టుకుంటే కూడా మనం నిద్రపోయిన పరిస్థితి. ఇవాళ అదే కర్ణాటక అదే ఆలమట్టిని ఎత్తును ఆల్రెడీ పెంచుకొని సుప్రీంకోర్టు పరిమితులు కూడా తీసుకొని కేవలం గేట్లు పెట్టుకుంటే ఇంకా అదనంగా ఇంకో 30-40 టీఎంలు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. మరి ఇవాళ అదే కార్యక్రమం ఇక్కడ ఖమ్మం జిల్లాలో కూడా జరగబోతా ఉంది. కాబట్టి ఖమ్మం జిల్లా రైతాంగానికి మేము తెలియజేసేది ఒకటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందొద్దు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఏ తెలంగాణ రైతు యొక్క ప్రయోజనాలు కూడా పణంగా పెట్టబడవు. నెంబర్ 1. నెంబర్ 2, ఈవెన్ ఈ విషయంలో కూడా పొత్తులో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం అనేది తప్పు. అది జరిగే పని కాదు. దాన్ని టూత్ అండ్ నెయిల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది, పోరాడి తీరుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ పని ముందుకు సాగటానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని. శ్రీశైలం జలాశయం నుండి నీటిని మళ్లించేందుకు వీలుగా కొత్త ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఈరోజు రాష్ట్రంలో పలు చోట్ల దీక్షలు చేపట్టారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టిన ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ
కృష్ణానది నిర్వహణ బోర్డు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 203 జీవోను జారీ చేసిందని ఆరోపించారు. సాగునీటి విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తుందని బండి విమర్శించారు. ఇదే విషయమై ఆ పార్టీకి చెందిన నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ కూడా దీక్ష చేపట్టారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై గాంధీ భవన్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టారు. కృష్ణా గోదావరి జిల్లాల్లో రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన ప్రతి నీటి చుక్కను కూడా వదిలేది లేదని ప్రభుత్వ విప్ కర్ణ ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి 80,000 క్యూసెక్ల నీటిని తరలించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ విషయమై ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసిందని తెలిపారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై రాజీ పడేది లేదని, పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తామని కర్ణ ప్రభాకర్ స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు విషయంలో మా ప్రభుత్వానికి చాలా స్పష్టమైనటువంటి విధానం ఉంది. ఒక పోతిరెడ్డిపాడే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గోదావరి కృష్ణ నదుల్లో నీటి వాటా కోసం గతంలో పోరాటం చేసినటువంటి వాళ్ళు కేవలం నీటి వాటాల కోసమే అన్యాయం జరుగుతుందని చెప్పేసి రాష్ట్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు. అటువంటి సందర్భంలో రాయలసీమకు అక్రమంగా ఒక్క నీటి బొట్టును తీసుకుపోయినా కానీ ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నాం, ఇక ముందు కూడా వ్యతిరేకిస్తాం. దాంట్లో భాగంగానే మొన్న 5వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసినటువంటి జీవో ఏదైతే పోతిరెడ్డిపాడు ద్వారా 80,000 క్యూసెక్లని రాయలసీమకు తరలించుకుపోదామనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రేది ఉందో దాన్ని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంగా ఎదుర్కొంటాం. నిన్న చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు తన రివ్యూలో జిల్లాకు సంబంధించినటువంటి ఆ ఎఫెక్టెడ్ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులతో జరిగినటువంటి రివ్యూలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా ఆలస్యం జరిగేటువంటి పరిస్థితి ఉంటే సుప్రీంకోర్టుకు పోయినా కానీ వివాదాలని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేస్తామని ఒకవైపు ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉంటే, దురదృష్టం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటిది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాము అని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడమే. శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తలపెట్టనున్న ప్రాజెక్టుల వల్ల తాగు సాగునీటికి కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుందని ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. ఏపీ కొత్త ప్రాజెక్టులు ఆపాలని కృష్ణా బోర్డుకు ప్రభుత్వం తరపున ఇప్పటికే లేఖ రాశామని, అవసరమైతే నేరుగా కలిసి వివరణ ఇస్తామన్నారు. ట్రిబ్యునల్లో కృష్ణా జలాల కేటాయింపుల అంశం పెండింగ్లో ఉందని, కృష్ణా జలాల పరిష్కారం కాకముందే కొత్త ప్రాజెక్టులు చేపట్టడం సరికాదన్నారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి అని రజత్ కుమార్ స్పష్టం చేశారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేదలు వలస కూలీలకు అండగా నిలవడానికి పెద్ద సంఖ్యలో దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం మన సాంస్కృతి ఔన్నత్యాన్ని చాటుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాజ్భవన్లో పనిచేసే 4వ తరగతి ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులను గవర్నర్ అందజేశారు. భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, టీమ్ సాయి పాండమిక్ టాస్క్ ఫోర్స్ సంస్థ కలిసి ఈ నిత్యావసర సరుకులను సమకూర్చారు. రేషన్తో సంబంధం లేకుండా తెల్లకాడు వారందరికీ 1,500 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 3 నెలలుగా రేషన్ తీసుకోలేదన్న కారణంగా 1,500 రూపాయలు ఇవ్వడం లేదంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారించింది. కనీసం నోటీసులు ఇవ్వకుండా 8 లక్షల కార్డులు ఎలా రద్దు చేస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే నెల 2వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
లాక్డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. తొలి 6 రోజుల్లో వివిధ దేశాల నుంచి 43 విమానాల ద్వారా 8,503 మందిని తీసుకువచ్చారు. 7వ రోజైన బుధవారం కూడా పలు దేశాల నుంచి భారతీయులను వెనక్కి తీసుకురానున్నారు. ఈరోజు గల్ఫ్ దేశాల నుంచి 5 విమానాల ద్వారా 900 మందిని తీసుకువస్తున్నారు. అలాగే 425 మంది భారతీయులతో కూడిన 2 విమానాలు దుబాయ్ నుంచి ఢిల్లీ, అమృత్సర్లకు బయలుదేరాయి. ఈరోజు తెల్లవారుజామున మస్కట్ నుంచి 324 మంది ఎయిర్ ఇండియా విమానం ద్వారా చెన్నైకు చేరుకోనున్నారు. వారికి చెన్నై విమానాశ్రయంలో నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రత్యేక బస్సులో క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తారు. వందే భారత్ 2వ విడత ఈ నెల 16 నుంచి ప్రారంభమై 22వ తేదీ వరకు కొనసాగుతుంది. 2వ విడతలో విమానాల సంఖ్య గణనీయంగా పెంచారు. 31 దేశాల నుంచి మొత్తం 149 విమానాల ద్వారా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించనున్నట్లు విదేశాంగ తెలిపింది. వందే భారత్ 2వ విడతలో రష్యా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, జర్మనీ, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, స్పెయిన్, థాయిలాండ్ దేశాలను చేర్చారు. మే 19న అమెరికా నుంచి 7 విమానాల ద్వారా ఎన్ఆర్ఐలను స్వదేశానికి తీసుకురానున్నట్లు వెల్లడించింది. కేంద్రం ఇచ్చిన సడలింపులతో ప్రయాణికుల రైళ్లు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ నుంచి ఎంపిక చేసిన 15 నగరాలకు రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది. తొలి రోజు ఢిల్లీ నుంచి 3 రైళ్లు నడపగా ఈరోజు మరో 9 రైళ్లు పట్టాలెక్కాయి. రెండో రోజు ఢిల్లీ నుంచి హౌరా, పాట్నా, జమ్మూ, తిరువనంతపురం, చెన్నై, రాంచీ, ముంబై, భువనేశ్వర్, అహ్మదాబాద్ పట్టణాలకు ప్రయాణికులతో రైలు బయలుదేరాయి. కరోనా వ్యాప్తి చెందకుండా రైల్వే స్టేషన్లో రైల్వే శాఖ పలు చర్యలు చేపట్టింది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని బెర్త్ కన్ఫర్మ్ అయిన ప్రయాణికులనే స్టేషన్లోకి అనుమతించారు. వారికి మాస్కులు తప్పనిసరి చేశారు. బోగిల్లోనూ ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా సిట్టింగ్ అరేంజ్మెంట్ చేశారు. ప్రతి బోగిని శానిటైజ్ చేసిన తర్వాతే రైలు నడపడానికి అనుమతిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా వలస కూలీలను తమ స్వస్థలాలకు చేర్చడానికి అందుబాటులోకి తెచ్చిన శ్రామిక్ రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నడుస్తున్నాయి. ఈరోజు ఢిల్లీ నుంచి 3 శ్రామిక్ రైళ్లను బీహార్లోని బాగల్పూర్, దర్భంగా, బౌరానీలకు నడిపారు. మే 1న శ్రామిక్ రైళ్లు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 542 శ్రామిక్ రైళ్లను నడిపామని, 6 లక్షలకు పైగా వలస కూలీలను తమ స్వస్థలాలకు చేర్చామని రైల్వే శాఖ తెలిపింది. లాక్డౌన్ తర్వాత రైళ్లు రద్దు కావడంతో మూగబోయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాదాపు 50 రోజుల తర్వాత ప్రయాణికులతో కలకలలాడింది. కేంద్రం ఇచ్చిన సడలింపులతో సికింద్రాబాద్ మీదుగా బెంగళూరు నుంచి న్యూఢిల్లీకి నడిచే రాజధాని ఎక్స్ప్రెస్ ప్రారంభమవ్వడంతో ప్రయాణికుల సందడి నెలకొంది. సికింద్రాబాద్ నుంచి 288 మంది ప్రయాణికులతో రాజధాని ఎక్స్ప్రెస్ బయలుదేరింది. ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన అనంతరం వారిని స్టేషన్ లోపలికి అనుమతించారు. రైళ్లలో కూడా భౌతిక దూరం పాటిస్తూ కూర్చునేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైళ్లు 17న పట్టాలెక్కనుంది. ఆ రోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్కు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే రైలు ఈ నెల 20న ఆరంభమవుతుంది. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే రైలు సికింద్రాబాద్లో, చెన్నై వెళ్లే రైలు వరంగల్లో ఆగుతుంది. వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ కార్మికులు తమ తోటి సిబ్బంది కోసం ఒక వినూత్న శానిటైజర్ను తయారు చేశారు. పాత బస్సు విడిభాగాలతో తయారు చేసిన శానిటైజర్ను చేతితో తాకకుండానే ఉపయోగించుకోవచ్చని వారు దూరదర్శన్కు తెలియజేశారు. సో ఈ కరోనా వ్యాప్తిని నివారించడంలో భాగంగా మాకు ఈ టీఎస్ఆర్టీసీ తాండూరు డిపోలో శానిటైజర్ను మనము లోకల్గా తయారు చేయడం జరిగింది. డిపో పరిధిలో డిపోలో ఉన్నటువంటి ఎంసీ సాదిక్ గారు, తర్వాత కోచ్ బిల్డర్స్ శ్రీనివాస్ అండ్ రాములు గారు కలిసి డిపోలో ఉన్నటువంటి మెటీరియల్తోనే ఈ యొక్క ఫుట్ ఆపరేటెడ్ హ్యాండ్ వాష్ శానిటైజర్ని తయారు చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం చేత్తో ఆపరేట్ చేయకుండా కాలుతోనే ఫెరల్స్ ద్వారా ఆపరేట్ చేసేసి మనము శానిటైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డ్యూటీకి వచ్చే ప్రతి ఉద్యోగి కూడా గ్యారేజ్ ఎంట్రన్స్లో పెట్టడం జరిగింది. సో డ్యూటీకి వచ్చే ప్రతి ఉద్యోగి కూడా శానిటైజ్ చేసుకోవడానికి, చేతులు కడుక్కోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. కార్మికులు రూపొందించిన శానిటైజర్ వైరస్ కట్టడికి ఉపయోగపడుతుందని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలియజేశారు. మరి డిఎం గారు ఆదేశాల మేరకు మన డిపోలో ఏదో ఒకటి కొత్తది మన శానిటైజర్గా మరి హ్యాండ్ వాష్గా తీసుకున్నామని ఆదేశాలు ఇచ్చారు. మరి ఆ ఆదేశాల మేరకు మరి మేమే
సొంతంగా మన డిపోలో రాములు గారు కోచ్ బిల్డరు, మరి శ్రీని గారు కోచ్ బిల్డరు, అలాగే సహకరించిన మన పెయింటర్ కూడా సహకరించిన ఎస్ఎం కృష్ణ గారు కూడా, వాళ్ళు కలిసి ముగ్గురము కలిసి ఒకటి యూనిట్గా తయారు చేశాం. అది ఏంటంటే దీంట్లో మనం వితౌట్ హ్యాండ్ పెట్టకుండా లిక్విడ్ తీసుకోవచ్చు, వరి వాషింగ్ కూడా వాటర్ కూడా తీసుకోవచ్చు. ఇది మెయిన్ దీంట్లో ఇది ఉంది. అది ఏం చేసామంటే మన డిపోను మన పాత మెటీరియల్తోనే డిపో లోపలనే ఏం ఖర్చు లేకుండా చేసాం. ఇది మా డిఎం సార్, దీంట్లో మా డిఎం సార్ కూడా ఖుషి ఉంది. ఎందుకంటే సారే ఇంట్రెస్ట్ ఉంటుంది, మరి సారే అంటారు ఏదో ఒకటి మన డిపోలో కొత్తది ఏదో ఒకటి కావాలంటారు. దాని కొరకు మరి సార్ కూడా ఆదేశాల మేరకు మేము చేసాం. సార్ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే సార్ చెప్పినందుకే ఐడియాలు వస్తాయి. సార్ పని చెప్తేనే మనకు ఏదో ఒకటి వస్తుంది. మరి మనం ఏదో ఒకటి తయారు చేయాలని తయారు చేసినాం. మరి సార్ సాటిస్ఫై అంటూ సార్ కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. సరే, థ్యాంక్ యూ. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన నిరుపేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్ నుంచి 3 నెలల పాటు 500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ క్రమంలో 2వ వాయిదా సహాయాన్ని నిరుపేదల జన్ధన్ ఖాతాలకు ఈ నెలలో జమ చేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి నగదు తీసుకుంటున్నారు. కామన్ సర్వీస్ కేంద్రాల వద్ద ఖాతాదారులు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయం తమ దినసరి ఖర్చులకు ఉపయోగపడుతుందని మహబూబ్నగర్ జిల్లా గ్రామీణ మండలం పోతనపల్లి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. నేను ఇక్కడ సిఎస్సి సెంటర్ రన్ చేస్తుంటాను. ఈ కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు జన్ధన్ అకౌంట్లలో 500 డిపాజిట్ చేశారు కదా. 500 గత నెలలో కానీ ఈ నెలలో కానీ ఊర్లో ఉన్న అందరికీ 500 మా సెంటర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల నేను రోజు ఒక 90 నుంచి 100 అకౌంట్లకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మాకు ఈ లాక్డౌన్ పీరియడ్లో మంచి వర్క్ జరుగుతుంది, మాకు ఆదాయం వస్తుంది. అలాగే గ్రామ ప్రజలు కూడా 500 తీసుకొని వాళ్ళ ఖర్చులు అవి చూసుకుంటున్నారు. దీనివల్ల మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మేము నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీంతోపాటు అలాగే ఈ కరోనా వైరస్ ప్రబలకుండా మేము శానిటైజర్ యూజ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి మాస్క్ ఉంటేనే మేము ఇక్కడికి అలో చేస్తున్నాము. సామాజిక దూరం పాటిస్తూ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మమత, మాది పోతనపల్లి గ్రామము. ఈ కరోనా వైరస్ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో అందరికీ మరియు కేంద్ర ప్రభుత్వం 500 రూపాయలు నెలకు ఇస్తుంది. అందరికీ ఉపాధి లేక ప్రధానమంత్రి భారీ ఆర్థిక ప్యాకేజీతో ప్రకటించడంతో దేశీయ మార్కెట్లు కలకలలాడాయి. 2 రోజులుగా నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 637.49 పాయింట్లు లాభపడి 32,000 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 187 పాయింట్లు పెరిగి 9,383 పాయింట్లకు చేరుకుంది. బ్యాంక్ నిఫ్టీ 4%, ఆటో, లోహ, ఇంధన, ఐటీ సూచీలు సానుకూలంగా ముగిశాయి. ఫార్మా మినహాయిస్తే మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఆర్థిక ప్యాకేజీ వివరాలను ప్రకటించిన నిర్మలా సీతారామన్. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీ రాయితీలు. ఎంఎస్ఎంఈలకు 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయింపు. పూచికత్తు లేకుండా 12 నెలల మారిటోరియంతో రుణాలివ్వనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడి. ఈపీఎఫ్ పరిధిలో వచ్చే ఎంఎస్ఎంఈలకు 3 నెలల పీఎఫ్ ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటన. ఐటీ రిటర్నింగ్ల ఫైలింగ్ గడువు నవంబర్ వరకు పొడిగింపు. వందే భారత్ మిషన్తో స్వదేశానికి చేరుకుంటున్న భారతీయులు. నేడు గల్ఫ్ దేశాల నుంచి రానున్న 900 మంది. శ్రీశైలం నుంచి నీటిని ఏపీ తరలించకుండా ప్రతిఘటిస్తామన్న మంత్రి అజయ్. ఏపీ జీవోను వ్యతిరేకిస్తూ దీక్షలు చేపట్టిన కాంగ్రెస్, బీజేపీ.